దేవుని సందులో ఒప్పేసుకున్నాడు. అయ్యా, నా పేరు యాకోబు. యాకోబు అనే పేరుకి అర్థం ఏమిటి? మోసగాడు. అంటే ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా? అయ్యా, ఒప్పేసుకుంటున్నా. ఏం ఒప్పుకుంటున్నావు? నేను మోసగాడిని ఒప్పుకుంటున్నా. మోసగాడినే కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఒప్పుకోలే. కానీ ఈరోజు నేను ఎదుట ఒప్పుకుంటున్నా. నేను చేసిన మోసం ఈరోజు నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. అనాథగా ఒంటరిగా మిగిలిపోయా. నా మోసం నన్ను ఒంటరిని చేసింది. చాలయ్యా, ఈ జీవితం నాకొద్దు. పొందుకున్న శ్రమ, పొందుకున్న కష్టం, పొందుకున్న వేదన చాలు. ఈ రోజు నుంచి నా జీవితం ఒక నూతన జీవితంగా ఉండాలని ఆశపడుతున్నాను. మోసగాడిని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే యాకోబు నేను మోసగాడిని అని దేవుని ఎదుట ఒప్పుకున్నాడో, సహోదరి సహోదరులు, ఆ రోజు దేవుడు యాకోబుతో ఈ మాట అన్నాడు. ఇక నీ పేరు యాకోబు కాదు, మార్చేస్తున్నా. ఇక నీ పేరు నూతన పేరు పెడుతున్నా. ఇశ్రాయేలు అనే పేరు పెడుతున్నాను. ఇక నీ పేరు మోసగాడు కాదో, ఇశ్రాయేలు అనే పేరు పెడుతున్నా. నీ స్థితిని మార్చేస్తున్నా, నీ స్థాయిని మార్చేస్తున్నా, నీ స్థావరాన్ని మార్చేస్తున్నా, నీ సంతానాన్ని బహుగా నేను దీవించబోతున్నా. నీ పేరున ఒక దేశాన్నే నేను స్థాపించబోతున్నా. ఎంత గొప్ప దేవుడండి! ఒక మోసగాడు తన మోసాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా దీవించాడో తెలుసా? ఒక వ్యక్తి పేరున ఒక దేశాన్నే ఆయన స్థాపించాడు. ఎంత అద్భుతమైన దేవుడండి! ఇశ్రాయేల్ ఈరోజు ప్రపంచంలో బహుశక్తివంతమైన దేశం. ప్రపంచానికి గొప్ప గొప్ప సైంటిస్టులను అందించిన దేశం ఇశ్రాయేలు. ఆ దేశం అసలు ఎవరి పేరో తెలుసా మీకు? ఒక మోసగాడి పేరండి. కానీ ఎప్పుడు ఆ పేరు పెట్టబడిందో తెలుసా? మోసగాడు తన మోసాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. ఈరోజు నీ మోసాన్ని, నీ మాయా జీవితాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నీ ద్వారా నీ సంతానాన్ని దీవిస్తాడు. నీ సంతానాన్ని దీవిస్తాడు. అడుగుతున్నాను ఈరోజు, దేవుణ్ణి నువ్వు దీవించాలి అని ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఆశపడుతున్నావా?